అందరికీ నమస్కారం అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటన సందర్భంగా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కారణంగా కొంతమంది జేఈ పరీక్ష రాయడానికి వెళుతున్న స్టూడెంట్స్ పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు సరైన సమయానికి. దానివల్ల వాళ్ళు పరీక్ష రాయలేకపోయారనే వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి విశాఖ సిపి గారైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి సంఘటన ఇది జరగలేదని, వాళ్ళు ఏదైతే విద్యార్థులు పరీక్ష రాలేకపోయారో వాళ్ళు సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి రాలేకపోయారు. దానికి పవన్ కళ్యాణ్ గారి పరిణతికి, పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్‌కి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది ఎక్కడా కూడా నియంత్రించలేదు. 7 గంటల 10 నిమిషాల కల్లా రిపోర్ట్ చేయాలి పరీక్షా కేంద్రానికి. కానీ వాళ్ళు చేరుకోలేకపోయారు. ఎందుకు చేరుకోలేకపోయారు అనే దానికి సంబంధించి సీసీ ఫుటేజెస్ కానీ, వాళ్ళ ఫోన్స్ కానీ ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్‌కి, పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి ఎటువంటి సంబంధం లేనైతే ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. నా పర్యటన సందర్భంగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఎంతసేపు నిలిపారు, నిజంగా ఇది జరిగిందా, తన కాన్వాయ్ వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారా, దీని మీద ఒక విచారణకైతే పవన్ కళ్యాణ్ గారు విశాఖ పోలీసులను అయితే ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి విశాఖ సిపి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు అయితే చేయటం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2018లో ఆయన ఏదైతే గిరిజనుల గ్రామాలకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగానే ఈరోజు అక్కడ రోడ్లు వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కోసం ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సో అలాంటి ఆయన చేసే మంచి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వదిలేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. దయచేసి మరొకసారి ఇలాంటి ఫేక్ న్యూస్లు ప్రచారం చేయవద్దని కోరుతూ, ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గిరిజన గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే అవన్నీ కూడా సజావుగా మంచిగా ఎటువంటి ఆటంకం కలగకుండా సాగాలని కోరుకుందాం. జై హింద్.